హలో అండి. అయితే మళ్ళీ ఛాలెంజ్కి వచ్చేసినాం. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఒక డెడ్లీ ఛాలెంజ్ అది. చెయ్యన్నా 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 అని చెప్పి చాలా వీడియోస్లో అడిగినారు. మన ప్రీవియస్గా ఛాలెంజెస్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరైతే అడిగినారు. నేను చేసిన అది. కాకపోతే అప్పుడు వచ్చేసి చాలా కొంచెం తక్కువ 2x2 చేసిన. ఈసారి వచ్చేసి ఇంకా ఎక్కువది, ఇంకా ఇది చేసి చూడన్న, అసలు నువ్వు చూద్దాం ఇది చేయగలుగుతావేమో అని చెప్పి అయితే అన్నారు. అప్పుడే గెట్ చేసేస్తుంటారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడేమో వాళ్ళు ఆల్రెడీ తమిళ చూసాక వచ్చింది. అయితే ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా మా ఎక్స్ప్రెషన్లు చూడండి. అసలు ఆ కారంతో అసలు ఎట్లా, నేనైతే 2xకే కొంచెం అయితే ఘోరంగా ఉండే. మా మమ్మీ అయితే ట్రై చేయలేదు. ఈసారి మా మమ్మీ కూడా ట్రై చేస్తుంది. లాస్ట్ టైం నేను ట్రై చేయలే అక్క నీకే పెట్టిన. కాబట్టి చూడండి ఎట్లా వస్తుంది అనేది. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇదే అండి, చూస్తున్నారు కదా, బుల్లక్ కొరియన్ నూడిల్స్. ఇది 3x స్పైసీ. మా మమ్మీకి వచ్చేసి కొంచెం స్పైస్ ఎక్కువ తట్టుకోలేదు, ఎందుకని చెప్పి 2x స్పైసీ చేసిన. అమ్మ నాకు 2x నా బతికిచ్చిన. అయితే ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. చూస్తారు కదా నూడిల్స్. అయితే ఇద్దరికి సగం సగం అయితే వేసేసిన. తొండి ఏం లేదు ఇందులో, మొత్తం సిరసగం ఉంది. అబ్బా నువ్వు ఫస్ట్ టైం చెప్తున్నావేమరా. ఒరే ఏంద్ర కారం వాసన కానీ ఇంతగానో చచ్చిపోతాం మమ్మీ. ఉయమ్మో. చూడండి మళ్ళీ నేను మర్చిపోయి ఏ స్పైస్ వేసుకున్నా అనుకోకండి. ఇంకా దీనిపైన క్లియర్గా కనిపిస్తుంది కదా, మన వాళ్ళు అడిగినట్టే 3x స్పైస్. అయితే మమ్మీ ఇది మొత్తం వేసుకోరంట మమ్మీ, కొంచెం వేసుకుంటారట. ఇది మూత తీస్తేనే వాసన వస్తుంది, ఇట్లా కారం వాసన. మరి ఏమనుకుంటున్నావు మమ్మీ, ఇది మస్తు డేంజర్ ఉంటుంది. ఇది వేయాలా? అమ్మో ఉప్పు అని చెప్పి ఇట్లా కొట్టింది మా మమ్మీ వేసింది. ఇంకా నాదాంది ఏందో పరిస్థితి. ఎట్లుందా అది ఎండుమిరపకాయ టేస్ట్ ఉంది కాబట్టి. పొండు మిరపకాయ, ఎండు మిరపకాయలు ఉంటాయి. ఫ్లేవర్ వచ్చి ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, ఖమ్మంలో పచ్చికారం అంటారు చూడండి, అట్లుంది నాయన మా బాబునారు. నేను వేస్తున్నా. ఇగో పచ్చికారం. అంతా వేసేస్తున్నావా? అంతే వేయడమే మమ్మీ ఛాలెంజ్. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంది? అవి తేవద్దా నాప్కిన్స్, టిష్యూ పేపర్స్? నిన్న మన వాళ్ళు చెప్పినుండే టిష్యూ పెట్టుకున్నానా నింపు కాస్తుంది సీదుకోరా అని. ఇప్పుడు కదా కావాల్సింది టిష్యూ. మా మమ్మీ రెడీ చేసేసింది మొత్తం, ఇంకా మొదలే లేదు. అమ్మో దీని వాసన అయితే ముక్కులకు కొడుతుంది ఇట్లా దీన్ని. ఒరే అసలు నువ్వు 3 అంటున్నావు, నీది ఎర్రగా ఉంది, నాది ఇంత కారంగా ఉంది. నేను మొత్తం వేసుకోలేదా మమ్మీ? నాది ఇంకా మిక్స్ కాలే మమ్మీ, మిక్స్ కానీ ఎట్లా. ఇగో చూడు అసలు ఆడ చూడు, ఇల్లు రక్త చరిత అంటుంది ఇక్కడ రాయలసీమ కారం. ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఏందో మా పరిస్థితి. వేడైతే కాదు కదా, మంట 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 మంట. ఇంకొకటి నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, మనం జోలో చిప్పే తిన్నాం కదా, ఇదేముంటుందిలే పెద్దగా అంత కారం అనిపిస్తుంది. కానీ ఏమో చూద్దాం, మన వాళ్ళు అంతగానో ప్రత్యేకంగా చెప్పినారు కాబట్టి అసలు తిని ట్రై చేద్దాం. అసలు మా మమ్మీ కూడా మంచి ఎక్స్పీరియన్స్, అయినా మా మమ్మీకి పెద్దగా అనిపించదు అనుకుంటా. నాకే అనిపించలేదు జోలో చిప్ అంటే, మా మమ్మీకి ఇంకేమనిపిస్తుంది, మా అమ్మ అంతా తింటుంది. రాయలసీమ బిడ్డ అంటావా? రాయలసీమ బిడ్డకి కారం ఒక లెక్క అంటావా నానా? అయినా మా మమ్మీది రెడ్ కనిపిస్తుంది. మరి నేను అదే చెప్పేది, అది కానీ ఎంతసేపు కలుపుతావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఎందుకు వచ్చింది మమ్మ అట్లా నీది రెడ్? ఇది ఎర్ర కారం, అది నల్ల కారం. అది మార్చిన కారం, ఇది ఎర్ర కారం. అదే అనుకుంటా నిజంగా. నాది ఇంకో కలర్ లేదు కానీ 3x, ఇది అదేమో 2x. ఇంకా మనం లేట్ 2x కూడా వాసన వస్తుంది నాన్న మస్తు. స్టార్ట్ చేద్దామా మేము? స్టార్టే, నేను రెడీ. సబ్స్క్రైబర్లు మిమ్మల్ని నమ్మి నేను తింటున్నా, నాకేం కావద్దు. ఏం కాదు, ఈ కారంకి ఏమవుతుంది నాన్న? స్టార్ట్ మమ్మీ. కారంకి ఏమైనా అది స్టార్ట్ అవ్వండి. నువ్వు నీళ్ళు పక్కన పెట్టుకోము. అది కాదు, కారానికి కారం దిమ్మ తిరిగి ఇచ్చే వాళ్ళ అమ్మగాని. తర్వాత ఏం సైడ్ ఎఫెక్ట్లు రావద్దు.
వచ్చిన కడుపులో మంట అవి వస్తాయి. లాస్ట్ టైం 20 ఛాలెంజ్ చేసినప్పుడు నా కడుపులో మంట వచ్చింది. అప్పుడు ఏం లేదు కానీ కడుపులోకి వచ్చింది. అమ్మా ఇది జోలో చిప్పు. నువ్వు తినకం ఇంకా. అదే అమ్మా విన్నా ఉప్పు తీసుకో. నాప్కిన్స్ 2 కట్టలు ఉన్నాయి, 2 బెండ తేవా. నేనే విన్నారా రే చెప్పురా. అది కాదు మమ్మీ, నీది ఎర్రగా ఉంటే అది అంతే అనుకున్నా కానీ నాయనా కత్తలొద్దు, ఇవి తిను. మమ్మ అసలు తట్టుకోలేము మమ్మ వద్దు. అది అది ఒకటి, ఇది 2. నా కడుపు ఇంకా మండు. రెండు అట్లనే ఉన్నాయి. జోలో చిప్ తిన్నట్టే ఉంది. ఇది ఒకసారి సమోసాలు తినకపోయినప్పుడు మా మమ్మీ మా అక్క ఎప్పుడు సమోసాలకు పోయినా మిరపకాయలు అంటారు. ఆ మిరపకాయలు ఏందిరా నాయన, అవేంది ఇవేంది. ఆ మిరపకాయలకు పోయినప్పుడు మమ్మీ అదే ఆ సమోసాలకు పోయినప్పుడు మిరపకాయలు అడుగుతుండే నేను ఆ అంకుల్ని, ఇంకా మిరపకాయలు అని. ఎందుకు ఇన్ని కానీ ఇవి తిన్నావంటే నీకు పిల్లలు కొడతారని. అమ్మో నాకు ఏడుపు వస్తుంది. మమ్మీ తాగు. అమ్మో నీళ్ళు తాగితే పోతలేదు అది, ఇంకొచ్చేది. అమ్మో అమ్మా కడుపులో మంట కూడా స్టార్ట్ అయింది. ఓ ఇంకా ఆపేరా రై.
నేను కట్టుమంట మూతంతా మంట, కడుపు మంట ఈ నుంచి స్టార్ట్ అయింది. వాటర్ తాగండి. మ్మ్. 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 టిష్యూ పేపర్ తేవాల్సిందన్నా గలీజ్గా. ఇటువైపు తుడుచుకో. స్టార్ట్ చేయగా. అయినా నువ్వే ఓడిపోయినావు నాన్న. నేను ఓడిపోలే మమ్మీ, తింటా అంటావా? ఇప్పుడు నేను వీడియో ముందు యాక్టింగ్ చేయను, ఉన్నదన్నట్టు చేస్తా. ఇప్పుడు ఉన్నదన్నట్టు చేయలేకపోతున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను కోతిలాగా ఎగరాలేడా అని ఎగరాలి, అట్లా వస్తుంది కారం. అరే ఇగో ఇదంతా పుండు అయిపోతుంది. పుండు కాదా అమ్మా? తినక నా నేను ఎందుకు తింటున్నావురా? ఉందిలేపా ఇద్దరికి పండగ. కింది పోగానే బెల్లం పూర్ణాలు ఆర్డర్ చేయి. పెరుగు తాగాలి ఫస్ట్, మజ్జిగ చెంబుడు. ఇవి ట్రై చేయకండి, మస్తు ఘోరంగా ఉంది. చాలా కారం అయినా పిల్లలు అయితే అసలు తినకూడదు. మా లక్కీ వాడికి అయితే ఇది కూడా లాస్ట్ టైం 2x నూడిల్స్ తిన్నాడు. నాకు జర తమ్మాయిస్తుంది, అయినా కూడా ఇక నేను తినా. ఇది ఏంది? ఇది ఎవరైనా మానవ మాత్రం తినేదైనా? ఇది ముందే 44 years నాకు. ఇక ఇట్లా తిన్నా అనుకో, ఇక 45 yearsకే చచ్చిపోతా. మనవరాలు చూడకుండానే. కానీ అంతంత మాటలేందుకు, ఎవడిదేమన్నాడు ఇంత నేను ఓవర్ యాక్షన్ చేయకపోతే. కానీ అట్లా ఏం లేదు, ఇది కారాలతో మిరియాలతో చచ్చిపోతాము. క్లాత్ తీసుకున్నాను ఏమన్నా? నువ్వే వినిలే. ఏహే నువ్వే వినితి. అయిపోయిందా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవా? ఇంకా ఏం కావాలి? మీరు రెడీ చేస్తా. కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాని యూట్యూబ్ ఛానల్. పిల్లలు అసలు తినకండి, చచ్చిపోతారు నిజంగా. చాలా కారం, చాలా కడుపులో మండుతున్నట్టుంది. కింది పోయి ఏమన్నా చేద్దాం. చంపేశారు నా సబ్స్క్రైబర్. అట్లా అనకు, ఏం కాదులే. ఆ కారం పెద్ద ఇదేనా, జరసేపు ఉంటుంది మంట. ఇప్పుడు నీ సబ్స్క్రైబర్స్ కోసం ఒక పాట పాడు పప్పి. నేను పాట పాడాలా? నీకోసం కారం పోతుంది. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నా కొడుకులాగా. నిద్రలోను నిన్నే నే కాపాడుకుంటూ ఉంటాలే. టెట్టడెట్టడై. కడుపులో నొప్పి ఉంది, పైన మూతి మంట తగ్గింది. కానీ మూతి కూడా మంట మెల్లమెల్లగా తగ్గుతుంది. ఉంది, నాకైతే తగ్గింది. జోల చిప్పుకి ఇంకా జర్ర ఉంది అంతే నాకు. దాని తాత, దాని ముత్తాత, దాని జై తాత
జోల చిప్పు కడుపులో మంట, ఉమ్. నోరు మంట కాదు ఇది. ఈ ఇగో ఏరియాలో ఈ ఏరియా మొత్తం మండుతూ మా వాడికి మంచి భలే ఛాలెంజ్ అబ్బా ఇది. ఓ డైలాగ్ వేయాలా పప్పి, అవును, మండిపోతున్నట్టుంది. వాళ్ళకి కూడా తెలుసు మమ్మీ. కానీ మస్తు డేంజర్ ఉంది నిజంగా. మన సబ్స్క్రైబర్లు చిన్నపిల్లలు తినద్దు, అస్సలు తినొద్దు. చిన్నపిల్లలు, నా సబ్స్క్రైబర్లు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. నిన్న కూడా ఒక మంచి కామెంట్ వచ్చింది. వాళ్ళ 10 years బాబు అంట మమ్మీ, బాబో పాపో, చూసి ఆంటీ విన్నవాలి ఆంటీ విన్నవాలి అని అరుచుకుంటా వీడియో చూస్తుందంట. ఏందని చెప్పి వాళ్ళ డాడీ వచ్చి చూస్తే నువ్వు మన వీడియో అంట, తీరా నువ్వే విన్ అయినా అంట. ఆనందంగా 10 years పిల్లలు వాళ్ళ డాడీ నీకు అసలు నీ కంటెంట్ ఎక్సలెంట్, మా పిల్లలు అంత ఇష్టంగా చూస్తున్నారు అని చెప్పినారు. చాలా అంటే మనం కూడా ఇటు వస్తుంటే మొన్న కార్తీక్ వస్తుంటే ఎంతమంది పిల్లలు గ్రూప్ ఆడుకుంటూ అన్న లాలీపాప్ ఛాలెంజ్ పెట్టన్నా, అది పెట్టి ఇది పెట్టి నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేస్తున్నావు అన్న అని. అట్లా పిల్లలు చాలా మా పిల్లలే కూడా పెట్టమ్మా ఛాలెంజ్ ఇలా అన్నారు. అయితే మన దాంట్లో ఉన్న పిల్లలు మీరు అందరూ ఏంటంటే చూసి ఎంజాయ్ చేయండి. తినండి అన్న, తినకండి అన్న, బాలే మీరు తినకండి అసలు. ఒకవేళ మీరు ఏదైనా తినాలంటే మామూలు మ్యాగీస్ ఇలాంటివి తినండి. ఒకవేళ ఖచ్చితంగా టేస్ట్ చూడాలంటే తెప్పించుకున్నా కూడా ఒక స్పూన్ తినేసి అక్కడ పడేయండి అంతే. కొంచెం ఇట్లా తినండి అంతేగాని అది కూడా వద్దు అసలు చెప్పాలంటే. చాలా కారం ఉంది, డేంజర్ ఉంది, మస్తు అంటే మస్తు డేంజర్. ఇంతకీ ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు మరి పనిష్మెంట్ ఇయ్యరా? మన సబ్స్క్రైబర్లు ఇచ్చిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టేనా మేము? 100%. నేను 100% చేసిన, నువ్వు 1000% చేసినావు. అయితే ఇప్పుడు నేను నీ పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఏం పనిష్మెంట్ చేస్తావు చెయ్యి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో పనిష్మెంట్ చేసేటట్లేవా? కడుపు మండిపోతుంది, లోపల పిసుకుతున్నట్టు అవుతుంది, ఏమైతుందో తెలుస్తలేదు. 1 గంటలో సెట్ అయిపోతుంది, ఏం కాదు. నేనైతే ఎర్రకారాలు తిన్నా కానీ ఇది మస్తు కారం, డేంజర్ కారం ఉంది. అది కూడా ఒక స్పూన్ తిన్నా కదా, అసలు మొత్తం మండిపోతుంది. ఛాలెంజ్ మాత్రం ముక్కలా కారుతుంది కూడా. మేము కూడా మస్తు ఎంజాయ్. టిష్యూ పేపర్స్ తెచ్చి పెట్టచ్చు కానా? తెచ్చి పెడతాం మమ్మీ. సరే ఉన్నాయిరా ఇంట్లో కింద. మమ్మీ మేము పైకి వచ్చినాం, అంత పరిస్థితులు రావనుకున్నాం మమ్మీ. అయినా 2 బాక్సులు పడేనానని ఈ ప్లేట్లలోనే పెట్టినా నేను. అయితే మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. కానీ మా మమ్మీ అప్పుడే లేకుండా ఎట్లా మళ్ళీ మామూలు అయిపోయింది తెలుసా? ఎందుకంటే మా మమ్మీ చేసింది 2 into జస్ట్, నేను మాత్రం 3 into చేసిన. ఇది కూడా కారమే ఉందిరా, కాకపోతే దానికంటే ఎక్కువ కారం ఉంది నాన్నది. నేను తిన్నా కదా స్పూను, నేను అందుకే టేస్ట్ చేసిన. అది కూడా ఎట్లుంది పాపం, ఇంత ఇబ్బంది పడుతుండని. కానీ ఇది నాకు ఎక్కువేనా కారము. కానీ మళ్ళీ చెప్తున్నా, అస్సలు ట్రై చేయకండి ఎవరు. ఒకవేళ కొంచెం పెద్ద ఉండి మీరు తెలిసి చేస్తే మాత్రం జస్ట్ ట్రై చేయడం అంటే ఎట్లుంటుంది, మీరు ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే ట్రై చేయండి. అంతేగాని తినడం వరకు అయితే అస్సలు వద్దు. మన పిల్లలు మళ్ళీ చెప్తున్నా, అస్సలు తినకండి, చాలా డేంజర్. మామూలుగా మనం ఎర్రకారం, మనం కారపొడి వేసుకుని తిన్నా కూడా ఇంత కారం ఉండదు. ఇది కారం కాదు, ఇది ఎండుమిరపకాయలు కలిసి పిసికి మొత్తం నోట్లో వేసి నవ్వులతో ఎట్లుంటుంది అట్లుంది. అది కూడా కాదు, దానికంటే ఎక్కువ ఉంది. అమ్మా మస్తు డేంజర్. అయిపోయింది పోలే, పోయింది అంటే కడుపులో అట్లే ఉంది ఆమె వేడిగా పోయి ఓ పెరుగుపాయి. అయితే ఈరోజు ఛాలెంజ్ మంచిగా చేసినాం అనుకుంటున్నా. మాతో పాటు మీరు కూడా మస్తు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇలాంటివి ఇంకా మంచివి బాగా ఎంటర్టైన్మెంట్ ఉండేటివి మీరు వెతికి నా కామెంట్ సెక్షన్లో, మన కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. మీరు వెతికే పనులు ఉండని నేను చేసే పనులు ఉంటా. నేను అస్సలు మిస్ అవ్వను. అందరి కామెంట్స్ని అయితే చూస్తున్నా, అందరి కామెంట్స్ని అయితే నేను చేస్తా, ప్రతి ఛాలెంజ్ని కూడా. ఓకే, దాంట్లో ఏంటంటే మెజారిటీ లైక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తా, ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఎక్కువ లైక్స్ వచ్చినాయి ఫస్ట్ చేస్తా. ఉండంగా ప్రతి ఒక్కరిది అసలు లైకే రాని కామెంట్ని కూడా నేను తప్పకుండా చేస్తా. మీరు అస్సలు మిస్ అవ్వకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఇదనమాట. మీరు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు కదా, నాకు తెలుసు అది. ఎందుకంటే మీరు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అట్లే సపోర్ట్ చేయండి, అట్లే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.